జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కోసం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారట. తాజాగా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ తాలూకు విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వీటి తాలూకు విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే వీటి గురించి తెలుసుకున్నటువంటి సంగతి తెలిసి అందరూ కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలోకి నేనొస్తానని, కానీ మరి దీనికి సంబంధించి ఇంకా మరి సమయం ఉందని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుందనే విషయం కూడా మనకు తెలిసిందే కాబట్టే రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు మరింత ఎక్సైటెడ్‌గా అయితే చెప్పుకోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇక ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా రావాలని అయితే అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుంది అనంటే, తెలుగుదేశం పార్టీలోకి నేనొస్తాను, కానీ దానికి ఇంకా సమయం ఉంటుందంటే మరి ఫినిష్ చేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రావడం కాదు, మరియు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలనేదైతే చెబుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుందని, కానీ దానికి కొంచెం సమయం కావాలని తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రత్యేకంగా పార్టీ సమావేశం నిర్వహించి అందరితో మాట్లాడి భవిష్యత్తులో 2024 ఎలక్షన్స్‌కి నేనొస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది.